యా ఎలా పేటిఎం చేస్తారా కార్తికేయ? ఓకే సరే, ఇప్పుడు కార్తికేయనే మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత 1 year పట్టింది ఇలా ఏదైనా మూవీ ఫంక్షన్స్ అలవాటు చేసుకోవడానికి. తర్వాత మళ్ళీ అలవాటు పోయింది 1 year. సో మళ్ళీ భయం స్టార్ట్ అయింది ఇప్పుడు. సో మళ్ళీ ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అన్న పిలిచినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ అన్న గురించి చెప్పాలి. ఐ ఆల్వేస్ ఫీల్ ఎవరికైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సుమ గారు కానీ ప్రదీప్ గారు కానీ ఇలా. సో ఎవరైతే చాలా ఉంటారో వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారో వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేయగలుగుతారని. బికాజ్ ఇఫ్ యూ సీ చాలామంది సూపర్ స్టార్స్ వాళ్ళకి బ్రెయిన్స్ చాలా బాగుంటాయి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ షారుఖ్ ఖాన్ గారు కానీ చిరంజీవి గారు కానీ అలా. సో ఐఎమ్ 100% షూర్ ప్రదీప్ గారు ఈజ్ హ్యాస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ మూవీ అండ్ యాజ్ సచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అని. బికాజ్ ఆయన అప్పటిక యాక్టింగ్ అంటే రియాక్ట్ అవ్వడం ఐ ఫీల్. సో ఎవ్రీ టైం తను స్పాంటేనియస్గా టీవీలో మీరు చూసే ఉంటారు ఎంత బాగా మాట్లాడతారో. సో ఐఎమ్ ప్రిటీ షూర్. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇస్ అన్ని హౌస్ హోల్డ్స్లో ప్రతి ఇంట్లో యాజ్ గుడ్ as చిరంజీవి గారు ఎంత బాగా తెలుసో అలా ప్రదీప్ గారు కూడా తెలిసి ఉంటారు. అంత రీచ్ అయిపోయి ఉంటుంది. సో నా పేరు నాకు తెలిసి అంత తెలిసి ఉండదు. సో అంత రీచ్ ఉన్నప్పుడు జస్ట్ ఒక గుడ్ కాంటెంట్ చాలు, అందరూ హ్యాపీగా వెళ్ళిపోయి మా ప్రదీప్ అని ఓన్ చేసుకొని చూస్తారు. సో ఐఎమ్ 100% షూర్ ఈ మూవీతో అది జరుగుతుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రదీప్ అన్న ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద డైరెక్టర్ మున్నా సార్, డెబ్యూ డైరెక్టర్ అనుకుంటాను, అండ్ ప్రొడ్యూసర్ సార్, అండ్ అనూప్ సార్. మేమిద్దరం లాస్ట్ ఇయరే 90 ml చేసాము సార్. అందులో ఒక సాంగ్ బాగా హిట్ అయింది, సింగిల్ అని. కానీ అదే అఫ్ కోర్స్ దానికి 10 ఆర్ 100 times ఈ సాంగ్ హిట్ అయింది. సో కంగ్రాచులేషన్ సార్. దీన్ని బీట్ చేసే సాంగ్ మళ్ళీ నాకియండి. అండ్ Amrita, I've seen your work in Bigil and recently Red. You've done a fantastic job. ఆ 2 movies hit. ఇది 3rd hat-trick. So I'm looking forward to work with you. And మీ అందరికీ ఎలాగైతే ప్రదీప్ గారు చాలా ఇష్టం, నాకు అలాగే చాలా ఇష్టం. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ చాలా మిస్ అయ్యాము ఇదంతా. అందరికన్నా ఎక్కువగా సుమ గారిని మిస్ అయ్యాము ఇలా స్టేజ్ మీద మాట్లాడుతూ అలా ఉండడం. థ్యాంక్ యూ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ థియేటర్స్ ఆర్ బ్యాక్. చాలా భయం వేసింది ఒక 6 to 8 months ఏం జరగబోతుందని. సో మా అందరికీ ఓకే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మంచి హిట్ అయ్యేసరికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే పర్లేదు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ to keep the cinema alive in spite of the pandemic. And thank you so much. And thank you so much. ఇంతకీ కార్తికేయ చావు కబురు చల్లగా ఎప్పుడు చెప్తున్నావు? చెప్తాను, అది ఇంకా తెలియదు ఎప్పుడో చెప్తాను, తొందరలోనే చెప్తాం. త్వరలోనే చెప్పు. టైటిల్ ఒక రేంజ్లో అదిరిపోయింది అసలు. అదే ఇప్పుడు కరోనా ఇవంతా అయ్యాక నేను వచ్చి చావు కబురు చల్లగా అంటే కొట్టేలా ఉన్నారు, అందుకే. And sorry I forgot to mention Sid sir. ఇప్పుడు ఇంకా నాకు పాడలేదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మీరు నాకు పాడాలని. సునీత గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నాకు అదృష్టం దక్కింది మీ ఇద్దరు పర్ఫామ్ చేస్తుంటే అక్కడ కూర్చొని చూడటం. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ ఈగర్లీ. అండ్ సమీర్